వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియో సెషన్ ద్వారా ఈరోజు వార్తాపత్రికలలో డిఎస్సి మరియు టీచర్స్ జాబ్స్ మరియు వివిధ రకాల జాబ్స్ నోటిఫికేషన్స్ యొక్క సమాచారం ఈరోజు వార్తాపత్రికలలో ఏమి వచ్చిందనే ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాము. సో మనము ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందర ఈ ఛానల్ ద్వారా మీకు అన్ని న్యూస్ పేపర్స్లలో జాబ్స్ నోటిఫికేషన్స్ మరియు డిఎస్సి మరియు టెట్ యొక్క సమాచారాన్ని, ఏపీపీఎస్సి జాబ్స్ యొక్క సమాచారాన్ని అందజేయబడును. సో ఫ్రెండ్స్, మీరందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోస్ను మీరందరూ షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఏంటంటే మీరు ఒక లైక్ చేయడం వలన ఒక వీడియోను మాకు మీరు మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు. సో ఈ ఎంకరేజ్మెంట్ ద్వారా మేము ఇంకా పూర్తి సమాచారాన్ని, అంటే అన్ని న్యూస్ పేపర్స్ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి మీకు అందజేయబడును. సో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ, ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ లైక్ ద వీడియో. ఈరోజు వార్తాపత్రికలలో వస్తున్న ఫస్ట్ కథనం ఏమనగా నిరుద్యోగ గర్జన. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలని మెయిన్ దృఢ సంకల్పంతో 10వ తేదీన 13 డిస్ట్రిక్ట్స్లో ఉన్న కలెక్టరేట్ల ఆఫీసులను మన నిరుద్యోగ సంఘాలు అన్ని ముట్టడి చేశారు. సో వాళ్ళ మెయిన్ ఉద్దేశాలు ఏంటనగా, ఆల్రెడీ 60 సంవత్సరాలున్న ఉద్యోగ పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచారు. సో ఇది నిరుద్యోగాలకు చాలా పెద్ద ప్రాబ్లం అన్నమాట. సో దీన్ని 62 సంవత్సరాల నుండి మళ్ళీ 60 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చెలో కలెక్టరేట్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఈ కార్యక్రమం ద్వారా 62 సంవత్సరాల నుంచి మళ్ళీ 60 సంవత్సరాలకు ఉద్యోగ పదవీ విరమణ వయసును తగ్గించాలని మొదటి డిమాండ్ చేస్తూ, అలాగే టెట్ నోటిఫికేషన్ ఇవ్వాలి, డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే భర్తీ చేయాలి, ఖాళీగా ఉన్న పోలీస్ జాబ్స్ను వెంటనే భర్తీ చేయాలి, అలాగే ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేయాలి అనే మెయిన్ దృఢ సంకల్పంతో నిన్న 10వ తేదీన వివిధ రకాల నిరుద్యోగ సంఘాలన్నీ కలెక్టరేట్ల ఆఫీసులను ముట్టడి చేశారు. సో అలా వాళ్ళు ముట్టడి చేసినప్పుడు వాళ్ళ మీద వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ వాళ్ళు వినతి పత్రం ద్వారా కలెక్టరేట్ల ఆఫీసులో సబ్మిట్ చేశారు. సో ఫ్రెండ్స్, మన నిరుద్యోగ సంఘాలు చేపట్టిన ఈ సమ్మె అంతా పూర్తిగా సక్సెస్ అయ్యి, సో వెంటనే మనకు జాబ్ క్యాలెండర్ను, అలాగే టెట్ నోటిఫికేషన్ మరియు డిఎస్సి నోటిఫికేషన్, ఏపీ పోలీస్ జాబ్స్ నోటిఫికేషన్స్ అన్నీ వెంటనే భర్తీ చేయాలని మనం అందరం కోరుకుందాము. సో మనం అందరము సపోర్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక చిన్న ఇండికేషన్ మాత్రమే వచ్చింది. ఏంటి, ఏపీపీఎస్సి ముఖ్య కార్యదర్శి ద్వారా నెక్స్ట్ వీక్లో గ్రూప్ 4 యొక్క జాబ్స్ నోటిఫికేషన్స్కు ఖచ్చితమైన డేట్స్ ఇస్తాము, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎప్పుడు రిలీజ్ చేయాలి అనేది ఒక ఖచ్చితమైన డేట్స్ ఇస్తాము, ఆల్రెడీ కసరత్తు ప్రారంభమైంది అని చెప్తున్నారు. అలాగే మనకు ఏపీ సీఎం జగన్ ఓన్లీ 30,000 పోస్టులను ఎస్జిటి వాళ్ళని ఎస్ఏగా ప్రమోషన్ ఇస్తున్నాము, నూతన విద్యా విధానం ద్వారా ఖాళీల భర్తీ సంఖ్యను మీద కసరత్తు జరుగుతుంది అని మాత్రమే సమాచారం వస్తుంది. కానీ ఖచ్చితమైన సమాచారం మనకు రావాల్సి ఉంది. సో ఈ ఖచ్చితమైన సమాచారం కోసం వివిధ నిరుద్యోగ సంఘాలన్నీ కలెక్టరేట్ ఆఫీసులను ముట్టడి చేశారు. సో వీళ్ళు పడిన కష్టానికి ఖచ్చితంగా మనకు మంచి న్యూస్, మంచిగా మనకు ఉద్యోగాలు భర్తీ అవుతాయి, జాబ్ క్యాలెండర్ వస్తుంది అని వెంటనే మనకు గవర్నమెంట్ నుంచి సమాచారం అందుతుంది. ఎందుకనగా ఆల్రెడీ ఉద్యోగ సంఘాలు వాళ్ళ పిఆర్సీ కోసం వాళ్ళు చేపట్టిన సమ్మె ఎలా సక్సెస్ అయిందో, అలాగే నిరుద్యోగులు మన ఉద్యోగాలు భర్తీ చేయాలనే సమ్మె కూడా అలాగే సక్సెస్ అవుతుందని మనం అందరం ఆశిద్దాం. సో ఖచ్చితంగా వెంటనే మనకు డిఎస్సి నోటిఫికేషన్, టెట్ నోటిఫికేషన్, వివిధ జాబ్ క్యాలెండర్స్ నోటిఫికేషన్స్ కూడా మనకు రిలీజ్ అవుతుందని మనము ఆశిద్దాం. సో ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ షేర్ ది వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.